ఉద్యమాల పురిటిగడ్డ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ, జగనన్నని దైవంలా భావించే మన్యం గడ్డ, ఈ అరకు గడ్డ. ఇలాంటి అరకు గడ్డ మీద ఈరోజు ఇంత చక్కగా మహిళా విభాగం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా షార్ట్ పీరియడ్లో మన సుభద్ర గారికి సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పిన వెంటనే ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ముందుగా ఆవిడికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. 2019లో జగనన్న భారీ మెజారిటీతో గెలిచి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. 2029లో ఖచ్చితంగా ఆ హిస్టరీని రిపీట్ చేయబోతున్నారు. అసలు మన అరకు ప్రాంతం తలుచుకుంటే ఏం గుర్తొస్తుంది? సుందరమైన పర్యాటక ప్రాంతం, అపారమైన ఖనిజ సంపద, ప్రకృతి సోయగాలు, ఇవే గుర్తొస్తాయి. కానీ మీ అందరినీ చూస్తూ ఉంటే జగనన్న మీద ప్రేమ ఆప్యాయత కూడా ఎంత ఎక్కువ మీలో ఉందా అనే విషయం గుర్తొచ్చేట్టుగా ఇంతమంది తరలి వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం మొన్న ఎన్నికల్లో తీసుకుంటే మీరందరూ కూడా జగనన్నకు అండగా నిలబడ్డారు. ఇక్కడ 2 ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ కూడా గెలిపించిన పరిస్థితి మనందరం చూసాం. ఆ రోజు వైఎస్ఆర్ గారికి ఈ కొండ కోణంలో ఉన్న గిరిజనులందరూ కూడా అండగా నిలబడితే తర్వాత జగనన్నను కూడా మీరు మరింత అండగా నిలబడిన పరిస్థితి. అలాగే ఇప్పుడు కూడా అండగా ఉన్నారు, రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా అండగా ఉండబోతూ ఉన్నారు. ఎందుకంటే 2014లో జగనన్నకి, అలాగే 2019లో, 2024లో కూడా మీరు ఈ ప్రాంతంలో జగనన్నకి పట్టం కట్టారు, అవునా కాదా? అలాగే ఈ కొండ మీద ఉన్న గిరిజనులందరినీ చూస్తూ ఉంటే నాకు ఒకటే అర్థమైంది. ఇది కొండ అవ్వచ్చు కానీ, కొండ మీద ఉండే మనుషులు అవ్వచ్చు కానీ, ఇక్కడ ఉండే ప్రతి మనిషి, ప్రతి మహిళ కూడా ఒక బంగారు కొండ. అంత ఆత్మీయత, స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం మీరు చూపిస్తూ ఉంటారు. ఆ రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గడ్డ ఇది. అలాంటి ఈ గడ్డ మీద ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న వంచనకు, వేధింపులకు అంతిమ యాత్ర చేయడానికి, మనం అంకురార్పణ చేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజకీయ యుద్ధం ప్రారంభమైపోయింది. జగనన్న తాలూకా విశ్వసనీయతకు, చంద్రబాబు నాయుడు గారి వంచనకు, అలాగే చంద్రబాబు నాయుడు గారి అహంకారానికి, చంద్రబాబు నాయుడు గారి అధికారానికి, అలాగే జగనన్న తాలూకా అభిమానులకి ఈరోజు యుద్ధం ప్రారంభమైంది. కానీ ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మీకు అండగా మేముంటాం, అలాగే మీ అందరికి అండగా పార్టీ ఉంటుంది, మనందరికీ అండగా జగనన్న ఉంటారు. జగనన్న నాయకత్వంలో పనిచేయడం మనందరికీ గర్వకారణం. ఎందుకంటే మనం చూసాం, జగనన్న ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన మహిళలందరినీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ముఖ్యంగా రాజకీయంగా తీసుకుంటే ఈరోజు ఈ వేదిక మీద ఉన్న మాజీ మంత్రులు అవ్వచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అలాగే వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ముందున్న మహిళల్లో చాలా మంది ఈ పదవుల్లో ఉన్నారంటే జగనన్న రాజనీతి వలన. మనకి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే జగనన్న ముఖ్యమంత్రిగా మనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు, అవునా కాదా? పంచాయతీ అలాగే గ్రామ స్థాయి ఎన్నికలలో 50% మహిళలకు అవకాశం ఇవ్వడమే కాకుండా చట్టసభల్లో ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు, నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో మన మహిళలకి 50% అవకాశం ఇవ్వాలని ఆ రోజు అసెంబ్లీలో ఏకం తీర్మానం చేశారు జగనన్న. అలాగే రానున్న రోజుల్లో తీసుకుంటే మహిళా రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది. అలా వస్తే 87% ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, 87 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, 13 ఎంపీ సీట్లు పెరగబోతూ ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ మీరు అందుకోవాలంటే ఏం చేయాలి? జగనన్న తరపున పోరాటం చేయాలి. ప్రతి మహిళ కూడా ఒక మహిళా శక్తిగా మారాల్సిన సమయం వచ్చింది. అలాగే తీసుకుంటే
ప్రతి మహిళ కూడా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళ కూడా ప్రజల సమస్యల పైన పోరాటం చేయాలి. ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మీరందరూ కూడా ముందుకు నడవాల్సిన సమయం. అలాగే మహిళల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు అడ్డుకునే ఆది పరాశక్తిలా ప్రతి మహిళ కూడా ఉండాల్సిన సమయం వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి అరాచకాల మీద పోరాటం చేసే శివంగిలా మారాలి. అలాగే జగనన్న ఆశయ సాధన కోసం చిరుతల్లా పోరాడాలి. అప్పుడే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. ఆ రోజు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా మన మహిళల పేరునే ప్రవేశపెట్టారు. ఒక ఇల్లు ఇచ్చిన, అలాగే ఒక అమ్మఒడి ఇచ్చిన, చేయూత ఇచ్చిన, ఆసరా ఇచ్చిన, ఈబీసీ నేస్తం ఇచ్చిన, కాపు నేస్తం ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా మన మహిళలనే లబ్ధిదారులుగా చేశారు. అలాగే మహిళా రక్షణ కోసం దిశ వ్యవస్థని తీసుకొచ్చారు. దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. దిశ చట్టాన్ని మన అసెంబ్లీలో ఆమోదం పొందేట్టుగా చేసి, ఆ తర్వాత కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా జగనన్న చేయడం జరిగింది. ఈ రోజు తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాం. 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళ పాలనని ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నుపోటు అని చెప్పొచ్చు. ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? ఆ రోజు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు తీసుకుంటే బాబు షూరిటీ, బూడిద గ్యారంటీ అన్న టైపుగా పరిపాలన చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు లెక్కేసుకుంటే 2 లక్షల కోట్లు బాకీ పడడం జరిగింది ప్రజలకి. అలాగే తీసుకుంటే ఈ 2 ఏళ్ళలో ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, కూరగాయల ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగాయి, అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూసాం. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈరోజు పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ రాష్ట్రాన్ని ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళల అక్రమ రవాణాలో, మహిళల మీద అఘాయిత్యాల్లో మొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఈరోజు నిలిపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో జగనన్న ఇంత చక్కటి సుపరిపాలన అందిస్తే, ఒక రామరాజ్యం లాంటి పాలన అందిస్తే, ఈరోజు ఒక రాక్షస రాజ్యం లాంటి పాలన మనం చూస్తూ ఉన్నాం. అడుగడుగున అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అణిచివేతలు ఇవే మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, ఈరోజు టీడీపీ తెలుగు బూడిద పార్టీగా మారిపోయింది. అలాగే లాకప్ డెత్ పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీని మార్చేశారు. అంత దారుణమైన పాలన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందిస్తూ ఉండే పరిస్థితి. అలాగే మన హోంమంత్రి గారు అనిత గారి గురించి ఆవిడ తీసుకుంటే ఎంతసేపు కూడా జగనన్నని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, పార్టీలో ఉన్న నాయకులను తిట్టడానికే ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమె మమ్మీగా సక్సెస్ అయిందేమో కానీ హోంమంత్రిగా డమ్మీ అని ఈరోజు నిరూపించబడింది. ఏమంటే ఎవరికైనా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీడియో కాల్స్ ద్వారా ఆవిడ పరామర్శ చేస్తారంట. అంటే పబ్లిసిటీకి ఆవిడ ప్రాధాన్యత తప్ప ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమె మొన్న సింగపూర్ వెళ్ళారు. నేను ఆవిడని ఒకటే అడుగుతున్నాను, మీరు సింగపూర్ వెళ్ళి ఇలా వీడియో కాల్ ద్వారా పరామర్శ చేయండి, ప్రజల భద్రత, మహిళల భద్రత గాలికి వదిలేయండి అని మీరు నేర్చుకున్నారా హోంమంత్రి గారని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఎంత అసమర్థ హోంమంత్రి అంటే, సాక్షాత్తు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మొన్ననే చెప్పారు, ఆవిడ హోంమంత్రిగా ఫెయిల్యూర్డ్ క్యాండిడేట్, నాకే కనుక ఆ హోంమంత్రి పదవి ఇస్తే నేను ఇంకా బెటర్గా చేస్తాను అని. ఆమె హోంమంత్రిగా అసమర్థురాలు అని ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈరోజు చెప్తూ ఉండే పరిస్థితి. ఎందుకు? సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు లేఖ రాశారు. ఏంటంటే, ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా అనిత గారు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్కి 112కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం
26 నిమిషాలు. అదే దేశవ్యాప్తంగా తీసుకుంటే 18 నిమిషాల్లో పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మహిళలు కానీ రక్షించండి అని కాల్ చేస్తే 26 నిమిషాల వరకు పోలీసులు పట్టించుకోవట్లేదు, ఈ పద్ధతి మార్చుకోండి అని చీవాట్లు వేశారు. అంత అసమర్థమైన పాలన ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, అలాగే హోంమంత్రిగా అనిత ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో మహిళల మీద అఘాయిత్యాలు కానీ, దాడులు కానీ, అత్యాచారాలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనం చూస్తూ ఉన్నాం. గంటకి 3-4 మంది మహిళల మీద ఈరోజు అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి. రోజుకి 70-80 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మద్యం, గంజాయి, డ్రగ్స్. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈరోజు మద్యం కానీ, గంజాయి కానీ ఎలా వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న హోంమంత్రి గారేమో అసెంబ్లీలో చెప్పారనమాట, ఏంటి గంజాయిని పూర్తిగా మేము అధికారంలోకి వచ్చాక నిర్మూలించేశాము అని. ఆవిడ ఈరోజు చెప్పారు, 2వ రోజు మదనపల్లిలో ఒక బాలిక మీద గంజాయి తీసుకొని ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేశామని ఈవిడ చెప్తారు, ఇప్పుడేమో టన్నుల కొలది గంజాయి మనకి దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే మనం చూస్తే ఆమె సొంత నియోజకవర్గం పాయకరావుపేట మీదుగానే ఎంతగా గంజాయి రవాణా అవుతుందో మనందరం కూడా నిత్యం పేపర్లలో, టీవీల్లో చూస్తూ ఉంటాం. అంత అసమర్థురాలైన హోంమంత్రి ఈ రాష్ట్రానికి మనకు దొరికారు. నిజంగా అది రాష్ట్ర ప్రజల దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరో ముఖ్యమైన విషయం, సుగాలి ప్రీతి అనే విషయం. ఒక అమ్మాయి గురించి మీరు అందరూ వినే ఉంటారు, మన గిరిజన ఆడబిడ్డ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. దానిని 2024లో ఎలక్షన్ ఈవెంట్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మాట్లాడితే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, ఆమె తల్లికి న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు. మేము అధికారంలోకి వచ్చాక ఈ కేసునే మొదటి కేసుగా టేకప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయాయి కదా, పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేశారా? చెప్పండి. మన గిరిజన ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరిగితే మరి మొదటి కేసుగా టేకప్ చేశారా? మరి అనిత గారు ఆ రోజు ఏమన్నారు? ఈ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము, ఆ తల్లి డిమాండ్స్ అన్ని మేము అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి 2 ఏళ్ళు గడిచిపోయాయి, ఎక్కడ న్యాయం ఒక గిరిజన ఆడబిడ్డకి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే అదే చివరి రోజు అంటారు. మరి మీ గవర్నమెంట్ టైంలోనే కదా ఈ సుగాలి ప్రీతికి ఆ రోజు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరికి చివరి రోజు చేశారో అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడే మన కళావతి అమ్మగారు చెప్పారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక గిరిజన మహిళకి ఏ విధంగా అత్యాచారం చేసి హత్య చేశారు అని చెప్పి. ఉషారాణి అని ఒక మహిళ ఎంత దారుణంగా, ఆ ఫొటోస్ చూస్తే వల్లు గగురు పొడిచింది ఒక మహిళగా. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? జగనన్న ఆ రోజు గిరిజన ప్రాంతానికి మెడికల్ కాలేజీలు తెస్తే ఈ కూటమి ప్రభుత్వం మద్యము, గంజాయి మళ్ళీ తెస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మహిళల రక్షణ కోసం జగనన్న దిశా వ్యవస్థను తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశా వ్యవస్థని నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీరందరూ కూడా మహిళలు కదా, ఆ రోజు జగనన్న టైంలో ఎన్ని పథకాలు, మీ పథకాల ద్వారా అమౌంట్స్ మీ అకౌంట్స్లో పడేవి. ఈరోజు చూస్తే ఆ పథకాలు ఏవి కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు. సరికదా, వీళ్ళు ఇస్తానన్న హామీలు ఏ ఒక్కటి కూడా లేని పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఆడబిడ్డ నిధి లేదు, అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ లేని పరిస్థితి, అలాగే నిరుద్యోగ భృతి లేని పరిస్థితి, ఆడబిడ్డలకు పట్టాలు ఇవ్వని పరిస్థితి, ఇల్లు కట్టివ్వని పరిస్థితి, అలాగే ఆడబిడ్డలకి రక్షణ కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని, ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మోసం చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత. మనము గతంలో ముగ్గురు మనగాళ్ళని ఒక సినిమా విన్నాము, చూసాం చాలామంది.
ఈరోజు తీసుకుంటే ఈ కూటమి పాలన చూస్తే ముగ్గురు మోసగాళ్ళ పాలనలా మనం టైటిల్ పెట్టవచ్చు. ఈవీఎం ప్రొడక్షన్లో ముగ్గురు మోసగాళ్ళు అని. ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు. ఇలా ముగ్గురు బాబుల నాయకత్వంలో ఈరోజు ముగ్గురు మోసగాళ్ళు అనే సినిమా ఈరోజు మనం చూస్తూ ఉండే పరిస్థితి. మాట్లాడితే నేను విజనరీ అని చెప్తారు, మాట్లాడితే నేను సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు. మరి ఏదా సంపద? ఈరోజు తీసుకుంటే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు కేవలం 2 ఏళ్లలో. అదే జగనన్న 5 ఏళ్ళు కలిపి 3,33,000 కోట్లు అప్పులు చేస్తే అందులో 2,70,000 కోట్లు పథకాల రూపంలో డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. వీళ్ళు కేవలం 2 ఏళ్ళు ఇన్ని అప్పులు చేయడం మనందరం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళలు, ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు? ఇందులో చాలా మంది డ్వాక్రా సంఘాల్లో మహిళలుగా ఉన్నారు కదమ్మా. అందరూ మన గ్రామాల్లో డ్వాక్రా సంఘ మహిళలు ఉంటారు. మహిళలు అందరూ కూడా పొదుపు చేస్తూ ఉంటారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల టైంలో ఏం చెప్పారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల వరకే సున్నా వడ్డీ వేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే 10 లక్షల వరకు మేము సున్నా వడ్డీ వేస్తాము అని చెప్పారు. ఆ 3 లక్షలు వరకు సున్నా వడ్డీ లేదు, 10 లక్షలకి సున్నా వడ్డీ లేదు. కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దానివల్ల గతంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు టంచన్గా సున్నా వడ్డీ వాళ్ళ అకౌంట్లో పడడం వల్ల మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేవారు. ఆసరా, చేయూత లాంటి పథకాలు చక్కగా అమలయ్యేవి. ఈరోజు సున్నా వడ్డీ ఎగ్గొట్టడం వలన మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలుకి ఈరోజు బ్యాంకులు లోన్లు ఇవ్వడం తగ్గించేశాయి. వాళ్ళ పరపతి తగ్గిపోయింది. డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం తగ్గించేశాయి. కాబట్టి మీరు జగనన్న పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ఈరోజు తీసుకుంటే జగనన్న అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా చెప్పే పరిస్థితి. మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే జగనన్న మహిళా సైన్యమైన మన అందరి మీద ఉందా లేదా? ఈరోజు గతంలో ఏ ప్రభుత్వానికి లేనంత తీవ్రమైన వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ఏర్పడింది. ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మమ్మల్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ప్రతిపక్ష పార్టీగా నిత్యం ప్రజల్లో ఉంటూ జగనన్న నాయకత్వంలో మనందరం కూడా ప్రజల తరపున పోరాటాలు చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగనన్న ప్రభుత్వం తాలూకా లోపాల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల రకరకాలుగా అక్రమ కేసులు పెట్టడం, కుట్రలు పనడం, ప్రజల్లో జగనన్నకున్న అభిమానాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం మనందరం చూస్తూ ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నాను కూటమిలో ఉన్న నాయకులకి, శ్రీరాముడిని అడవులకి పంపినంత మాత్రాన అతని మీద ఉన్న అభిమానం తగ్గిపోతుందా? అమ్మ చెప్పండి, తగ్గిపోతుందా? తగ్గదు కదా. అలాగే జగనన్న మీద ఎన్ని వీళ్ళు కుట్రలు చేసినా జగనన్న మీద ఉన్న అభిమానం ప్రజల్లో తగ్గదు. అలాగే ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, పర్వతాలు ఒరిగిపోవచ్చు, అక్షయ పాత్ర తరిగిపోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి జగనన్న మీద ఉన్న అభిమానం మాత్రం ఎప్పటికీ తరిగిపోదని తెలియజేస్తూ ఉన్నాను. అంతగా ప్రజలు జగనన్నని అభిమానిస్తూ ఉన్నారు. ఎందుకు గుడిలో ఉన్న దేవుడిని మొన్న ఎన్నికల్లో వేలేసి మళ్ళీ దేవుడు రావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా ఉంది మన పరిస్థితి అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి రైతు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. కాబట్టి జగనన్న సైన్యంగా మనందరము కూడా జగనన్న కోసం ప్రజల్లోకి చెప్పాలి. మనం గ్రామ స్థాయిలో కూడా ఈ ఏఎస్ఆర్డి స్టేట్లో గ్రామ స్థాయిలో కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. సంస్థాగతంగా మనం స్ట్రాంగ్గా ఉండేటప్పుడే రేపొద్దున ఎన్నికలు జరుగుతాయి. ఎన్ని కుట్రలు కుతంత్రాలు వాళ్ళు పన్నినా వాటిని మనం స్ట్రాంగ్గా ఎదుర్కోగలం. అలాగే జగనన్న చేసిన మేలుని, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని మనము ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే
ఈరోజు సమావేశం గురించి. గత కొన్ని రోజులుగా మన రాష్ట్ర మహిళా విభాగం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల్లో కూడా ఇలా మహిళా ఆత్మీయ సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేసుకుంటూ మహిళలతో ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈ ఉత్తరాంధ్రలో మొన్న సుభద్ర గారికి ఆవిడ జోనల్ ప్రెసిడెంట్గా మా మహిళా విభాగంలో కూడా ఉన్నారు. ఆవిడ ఎంతో అంటే ఆవిడ బ్రదర్ బట్టి ఇంట్లో వాళ్ళ బట్టి రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్తూ ఉంటారు. కానీ ఎంతో సీనియర్ పొలిటీషియన్ లాగా ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను ఒక ఎమ్మెల్సీగా చాలాసార్లు అటెండ్ అయ్యాను. ఎంత బాగా చిన్న వయసులోనే ఆ జిల్లా పరిషత్ మీటింగ్స్ అంతమంది అక్కడ మంత్రులు ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు, జాయింట్ కలెక్టర్స్ ఉంటారు, అలాగే జెడ్పీటీసీలు వాళ్ళందరి ముందు ప్రజా సమస్యల్ని వాటి పరిష్కారం కోసం ఆవిడ మాట్లాడే తీరు నిజంగా చాలా అభినందనీయం. అలాంటి వ్యక్తి మన మహిళా విభాగంలో ఉండడం కూడా నిజంగా మనందరికి కూడా అదృష్టం. ఎందుకంటే ఈ ఏఎస్ఐడి స్టేట్లో అమ్మ మీరు మీటింగ్ పెట్టండి అని చెప్పిన వెంటనే షార్ట్ పీరియడ్లో ఇలా మన ఎమ్మెల్యే గారు ఇలా మిగతా పెద్ద నాయకులు అందరూ సపోర్ట్ తీసుకొని అతిథులుగా మన పుష్ప శ్రీవాణి గారు ఒక డిప్యూటీ సీఎంగా ఒక మహిళ చేశారు. ఎంతో చక్కగా ఆ రోజుల్లో ఆవిడ పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. గిరిజన శాఖని ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలైన కళావతి గారు అవ్వచ్చు, అలాగే భాగ్యలక్ష్మి గారు అవ్వచ్చు, ఈ ప్రాంతానికే ఎమ్మెల్యే చేసి ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా పరిపాలించారు. అలాగే శోభా హైమావతి గారు ఆవిడ చాలా సీనియర్, ఆవిడ సలహాలు కూడా తీసుకొని అలాగే తీసుకుంటే ఒక గిరిజన బిడ్డ అయ్యుండి జెడ్పీ చైర్మన్గా ఆల్రెడీ విజయనగరంకి చేసి అలాగే ఇప్పుడు జీసీసీ చైర్మన్గా మన గవర్నమెంట్లో చేసిన శోభారాణి గారు ఇలా అందరి సహకారం తీసుకొని అందరినీ అతిథులుగా పిలిచి మిగతా ఎమ్మెల్యేలని అందరినీ పిలిచి ఈ ప్రోగ్రాం విజయవంతం అవ్వాలని రాత్రనక పగలనక అందరినీ ఫోన్లు చేస్తూ అంటే ఒక జడ్పీ చైర్మన్గా ఉండే ఆవిడ అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ జగనన్న నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి నేను ఆ రుణం తీర్చుకుంటానని పదే పదే చెప్తూ ఉంటే నాకు చాలా ముచ్చటేసింది. ఆవిడికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ ఇదే విధంగా మీరు ప్రజల కోసం పార్టీ కోసం పనిచేయండి, జగనన్న మీకు ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మనం నియోజకవర్గంలో అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా మనం కమిటీలు వేసుకుందాం, ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం, ఈ ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎండగడదాం. అలాగే ఇంత చక్కటి మీటింగ్ ఈరోజు ఆర్గనైజ్ చేయడానికి ఎంతో సహకరించిన మన ఎమ్మెల్యే గారైన మత్యలింగం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మన జడ్పీ చైర్మన్ గారైన సుభద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.